వెల్కమ్ టు ది ఫెడరల్ ఆంధ్రప్రదేశ్. అనంతపురం జిల్లా రాజకీయాలలో ఏం జరుగుతోంది, ఎందుకు కొట్లాటల వరకు పోయింది, రాళ్ళు, గాజు సీసాలు, బీరు బాటిళ్ళు ఎదురెదురుగా పెట్టుకొని ఎందుకు యుద్ధ వాతావరణం సృష్టించబడింది, అసలు ఏం జరిగింది, రెండు నియోజకవర్గాల మధ్య రాజకీయ గొడవ ఎందుకు మొదలైంది, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి ఈయన ఎందుకు ఆరోపణలు చేశాడో తెలియదు, కానీ మడకశిర ఎమ్మెల్యే ఎంఎస్ రాజుపై కొన్ని ఆరోపణలు చేశాడు. భూకబ్జాలకు పాల్పడుతున్నాడని, అవినీతి పెరిగిపోయిందని ఎంఎస్ రాజు పైన ఆరోపణలు చేశాడు. దాంతో తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి పైన ఎంఎస్ రాజు కూడా తీవ్రంగా విరుచుకుపడ్డాడు. నేను అవినీతి కార్యక్రమాలకు పాల్పడినట్లయితే నువ్వు నిరూపిస్తే నేను అసలు రాజకీయాల నుంచే తప్పుకుంటాను అని సవాళ్ళ మీద సవాళ్ళు విసురుకున్నారు. ఇద్దరి మధ్య పెద్ద రగడ జరుగుతోంది. ఇదిలా ఉంటే పరిటాల రవి కుమారుడు శ్రీరామ్ మధ్యలో మా వ్యవహారం అంతా రాజు చూసుకుంటాడని చెప్పేసి మాట్లాడడం కూడా ఇక్కడ సంచలనానికి దారితీసింది. రాప్తాడు నియోజకవర్గానికి ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా పరిటాల సునీత ఉన్నారు. ఆమె ఏం మాట్లాడలేదు, కొడుకు మాట్లాడాడు. కానీ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి ఎంఎస్ రాజుకు మధ్య జరుగుతున్నటువంటి గొడవ ప్రస్తుతము రాళ్లతో కొట్టుకోవటానికి, సీసాలతో కొట్టుకోవటానికి, గాజు పెంకులతో కొట్టుకోవటానికి రెడీ అయిపోయింది. దీంతో పోలీసులు అలర్ట్ అయిపోయారు. నిన్న అంటే గురువారం రోజు ఒకరిని ఒకరు ఎదురెదురుగా ఎవరిది తప్పు అని నిరూపించుకోవడానికి అనంతపురంలో కలుద్దామనే సవాళ్లు విసురుకున్నారు. దాంతో ఇక పోలీసులు అలర్ట్ అయిపోయి ఇప్పటికీ ఉద్రిక్తత కొనసాగుతుంది, గస్తీ కొనసాగుతోంది. అయితే వీళ్ళిద్దరి మధ్య వ్యక్తిగత ద్వేషాల వల్లనే ఇది బయటకు వచ్చింది. తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి కావాలనే వ్యక్తిగత కక్షలతోనే ఎంఎస్ రాజుపై ముందుగా ఆరోపణలు చేశాడు. దీంతో ఎంఎస్ రాజు కూడా గట్టిగా ప్రత్యారోపణలు చేస్తూ అవసరమైతే చూసుకుందామనే దశకు వెళ్ళారు. అట్లాగనే వల్గర్ లాంగ్వేజ్ని కూడా ఉపయోగించారు. కొడుకులు ఇంకోటి రకరకాలైనటువంటి తిట్ల పురాణం కూడా వచ్చింది. అయితే ఇప్పుడు అనంతపురం జిల్లా ప్రజలు కానీ, శ్రీ సత్యసాయి జిల్లా ప్రజలు కానీ వీళ్ళంతా అనుకునేది ఏంటంటే, ఈ విషయంలో వీళ్ళిద్దరు బాగానే ఉంటారు, ఈ తిట్టుకుంటారు, ఇవన్నీ బాగానే ఉంటాయి, మధ్యలో నలిగిపోయేది ఎస్సీ ఎస్టీలు బీసీలు మాత్రమే. ఇప్పుడు వాళ్ళందరూ రాళ్ళు రప్పలు పట్టుకొని రోడ్డు మీదకి వచ్చున్నారు, వీళ్ళిద్దరు మాత్రం బాగానే ఉన్నారు, ఇదేమి రాజకీయము, ఇట్లాంటి దుర్మార్గమైన రాజకీయాలు పనికిరావు అని చెప్పేసి జనము ఒకరిపైన ఒకరు చెప్పుకుంటున్నారు, చర్చించుకుంటున్నారు. వాళ్ళిద్దరి గురించి ప్రత్యేకంగా చర్చించుకుంటున్నారు. అది ఏం జరుగుతుందో, పోలీసులు ఈ రగడను ఎలా ఆపుతారో చూద్దాం. ఇక రాష్ట్రంలో చెప్పుకోదగినటువంటి రెండవ ప్రధానమైనటువంటి అంశం, బ్రేక్ దర్శనాలకు విరామం ప్రకటించింది టీటీడీ. ఎందుకు ఈ విరామం ప్రకటించాల్సి వచ్చింది, విఐపి దర్శనాలను ఎందుకు పక్కన పెడుతోంది, ఏ తేదీలలో ఈ విఐపి దర్శనాలు లేవు అని టీటీడీ వాళ్ళు ప్రకటించారు, దానికి సంబంధించి ఆ రోజు ఏమి కార్యక్రమాలు ఉంటాయి, భక్తులంతా కూడాను తిరుమలకు వెళ్ళేవాళ్ళు ముందు రోజు పోయి విఐపి దర్శనానికి సంబంధించి లెటర్లు ఇస్తే మరుసటి రోజు ఆటోమేటిక్గా దర్శనాలు ఉంటాయి. కానీ ఇప్పుడు ముందు రోజు మేము ప్రకటించిన తేదీలలో విఐపి దర్శనాల లెటర్లు తీసుకోవటానికి వీలు లేదు అని చెప్పేసి టీటీడీ స్పష్టంగా ప్రకటించింది. ఒకసారి ఆ తేదీలు, ఏ వారం రోజు ఇది జరుగుతుంది, ఏ కార్యక్రమం జరుగుతుంది, ఎందువల్ల ఆ రోజు బ్రేక్ దర్శనము ఉండదు అనేది ఒకసారి చూద్దాం. జూలై నుంచి సెప్టెంబర్ 30వ తేదీ వరకు ఈ బ్రేక్ దర్శనాలకు సంబంధించినటువంటి రద్దు కార్యక్రమాలు ఉంటాయి. ఏంటి ఆ రోజంటే, జూలై 14న కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, జూలై 17న ఆణివార ఆస్థానం, జూలై 19న శ్రీ ఆండవన్ ఆశ్రమ స్వామీజీకి పెద్ద మర్యాద, జూలై 29న జియర్ స్వాముల చాతుర్మాస సంకల్పం, ఆగస్టు 22వ తేదీన పవిత్రోత్సవాలకు అంకురార్పణ,
ఆగస్టు 24వ తేదీన పవిత్రోత్సవాల రెండవ రోజు పవిత్రాల సమర్పణ, సెప్టెంబరు 8వ తేదీన బ్రహ్మోత్సవాల సందర్భంగా కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, సెప్టెంబరు 14వ తేదీన బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ, సెప్టెంబర్ 15 నుంచి 23వ తేదీ వరకు శ్రీవారి బ్రహ్మోత్సవాలు. ఈ సందర్భంగా విఐపి దర్శనాలు ఇవన్నీ కూడాను పూర్తిగా రద్దు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది. ముఖ్యంగా ఈ తేదీలలో విఐపి దర్శనాలు రద్దు చేస్తున్నారు, కానీ ప్రోటోకాలు దర్శనాలు మాత్రం ఉంటాయని టీటీడీ చెబుతోంది. కాక్రోచ్ పార్టీ ఆధ్వర్యంలో పార్లమెంటు ముట్టడికి కాక్రోచ్ పార్టీ అధినేత అభిజిత్ దీప్కే పిలుపునిచ్చారు. వర్షాకాల పార్లమెంటు సమావేశాలు జరుగుతున్న సందర్భంలో కాక్రోచ్ జనతా పార్టీ పిలుపు మేరకు దేశంలోని అన్ని ప్రాంతాల నుంచి జనం తరలి రావాలని, విద్యారంగంలో సంస్కరణలు అమలు చేయాలని, పరీక్షల పేపర్ల లీకు, పరీక్షల రద్దు వాటికి బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని, నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, ఉద్యోగం ఇచ్చే బాధ్యత ప్రభుత్వానిదే అని ప్రకటించి మరీ ఉద్యోగాలు కల్పించాలని కాక్రోచ్ జనతా పార్టీ మొదటి నుంచి డిమాండ్ చేస్తుంది. ఇదే డిమాండ్ తోటి పార్లమెంటు ముట్టడికి సామరస్య ధోరణి పూర్వకంగా పిలుపునిచ్చింది. ఇది ఇప్పుడు పార్లమెంటు సభ్యుల్లోనూ ప్రధానమంత్రితో పాటు చాలామంది మంత్రుల్లోనూ కొంత భయాన్ని తీసుకొచ్చింది. ఎంతమంది వస్తారో, ఎలా ఉంటుందో, యువతరం స్పందన ఏమవుతుందో అనే భయము కొంత ఉంది. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి కూడా ఎక్కువ మంది ఈ పార్లమెంటు ముట్టడి కార్యక్రమానికి వెళ్ళేందుకు నిర్ణయించుకున్నారు. దీనిని బట్టి చూస్తుంటే ఆంధ్రప్రదేశ్లో కాక్రోచ్ జనతా పార్టీ విస్తరిస్తోంది. కేవలము సోషల్ మీడియా వేదికగా ప్రకటితమైనటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కూడా మూలలకు విస్తరిస్తోంది. యువకులు, విద్యావంతులు ఈ పార్టీలో మెంబర్షిప్ తీసుకునేందుకు రెడీ అవుతున్నారు. ఇందుకు సంబంధించి కేంద్ర ప్రభుత్వము ఏదైతే కాక్రోచ్ పార్టీకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంటును రద్దు చేసిందో దానిని పునరుద్ధరించాలని చెప్పేసి సుప్రీంకోర్టు ఇటీవల ఆదేశాలు జారీ చేయడంతో కాక్రోచ్ జనతా పార్టీ మరింత ఉత్సాహంతో వేగవంతంగా అడుగులు వేస్తూ ఉంది. పార్లమెంటు ముట్టడి కార్యక్రమం ఎలా జరుగుతుందో ఏంటో, ఒకవేళ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేస్తాడా, ఇంకా కొంతమంది మంత్రులను కూడా, అంటే మంత్రివర్గ మార్పులు కూడా చేసే అవకాశము ఉంది అని చెప్పేసి ఇటీవల వార్తలు వస్తున్నాయి. కేంద్ర మంత్రివర్గంలో మార్పులే జరిగితే ధర్మేంద్ర ప్రసాద్ ఉండకపోవచ్చు మంత్రిగా అనే ప్రచారం ఊపందుకుంది. మొత్తం మీద కాక్రోచ్ జనతా పార్టీ ఏ విధమైన ఉద్యమాన్ని రూపకల్పన చేస్తుందో, ఎలా ఉద్యమాన్ని ముందుకు తీసుకువెళ్తుందో చూద్దాం.